ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వరుణ్ పారిపోయాడు. యాక్చువల్గా జాబ్ వస్తే మీ మమ్మీ ఒప్పుకుంటుందేమో అనుకుని నీతో ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక చాలా మంది కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు. ఎలాంటి కంపల్షన్స్ కండిషన్స్ లేని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ హీఈస్ నెవర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అంటూ ఫోన్ పెట్టేసింది. అది విన్న ప్రీతి ఒక నిమిషం పాటు కంటిన్యూస్ గా ఏడ్చిన ప్రీతి ఏదో తిప్పుకున్నట్టుగా లేచి కన్నీళ్లు తుడుచుకుని, వాడు నన్ను వదిలేసేదేంటమ్మా, నేనే వాడిని రిజెక్ట్ చేస్తున్నాను, నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి అరేంజ్మెంట్ స్టార్ట్ చేయండి అని అన్నపూర్ణమ్మ ప్రీతి మాట్లాడుకుంటుండగా అక్కడికి కార్తీక్ వచ్చాడు. ప్రీతి పెళ్లికి ఒప్పుకుందన్న మాట మాత్రం విన్నాడు. విని లోపల ఎగిరి గంతులు వేశాడు. వరుణ్ నిజంగానే పారిపోయాడా, లేకపోతే వరుణ్ ఎవరన్నా బెదిరించి ఆపుతున్నారా? ప్రీతి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుందా, లేకపోతే వరుణ్ తిరిగి వస్తాడా? ఈ కంప్లీట్ స్టోరీ వినడానికి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ క్లిక్ చేయండి. వింటూనే ఉండండి, నేనే నా ఫేవరెట్.